దయచేసి అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనకు ముందు కొన్ని వచనాలు కీర్తన 91వ కీర్తన నుంచి కొన్ని వచనాలు చదువుతాం. దయచేసి మీరు కూడా బైబిల్స్ తెరిచి చూడండి. మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను నడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలులై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను నేను భయపడను. మధ్యాహ్నమందు పాటు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులరా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆరాధన ప్రారంభం ప్రభుకి మహిమ చెల్లిస్తూ ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనం స్తుతులు స్తోత్రాలు. నీవు చిత్తకృపలో మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి మరి యొక్క ప్రభు దినమును మా అందరి జీవితాల్లో, సంఘ జీవితంలో అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీవు ప్రభువా పునరుద్ధానుడైనటువంటి దేవుడవు, నీవు ఒక్కడవై నీవు పునరుద్ధానం పొందుట ద్వారా పాపులమైనటువంటి మమ్మలను మా కొరకు మీరు సిలువలో మరణించి మీ ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై లేచి మరణపు ముళ్ళును విరగొట్టి నీ యందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరూ కూడా అలాంటి పునరుద్ధాన శక్తిని, ధన్యతను, నిరీక్షణను పొందగలిగినట్లు మీరు కృప చూపించినందుకు నీకే వందనాలు. నైనా మరి వచ్చిన ప్రతి బిడ్డల్ని ఏ గృహములలో వారి గృహాల్లో కుటుంబ పరంగా కూడుకున్నట్టుకు గొప్ప అవకాశం అనుగ్రహించారు. నైనా మరి ఆ విధంగా కూడుకొని ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీవే మా దేవుడు. ఎందుకనగా మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయనే నా ఆశ్రయము, నా యొక్క కోట, నేను నమ్ముకొని నా దేవుడు. నైనా మీరు నమ్మదగిన దేవుడు. మీ యొక్క నోటి మాటలు ప్రతిదీ జీవవాక్కులై మరణం మృతగా ఉన్నటువంటి మా జీవాల్ని, మా ప్రాణాల్ని నీ వాక్యంతో లేపి ఉంటున్నాం, నిలబెట్టుకు ఉంటున్నాం. నీకే వందనాలు స్తోత్రాలు. నైనా మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సంభవించిన కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారిని ప్రభువా మీరే నాశనం చేయాలి. నైనా దాన్ని సముద్ర అగాధములలో దాన్ని పంపించివేయాలి ప్రభు. డాక్టర్లు ఉన్నారు, పరిచయం చేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు కూడా ఈ వ్యాధికి గురై మరణించినటువంటి వారి నిమిత్తము మేము జ్ఞాపకం చేసుకున్నాం. నైనా ఇట్లాంటి మరణము నీవు నమ్మిన ఎవ్వరికి కూడా, బిడ్డలకి, కుటుంబాలకి లేకుండా చేయండి, కృప చూపించండి. సంక్రమించిన వారిని మీరు దర్శించండి. యెహోవా రాఫా మీ హస్తం చాపి వారికి స్వస్థతను అనుగ్రహించండి. ప్రేమకుల ప్రభు, బలహీనుడైనటువంటి నన్ను మరి యొక్క ప్రభు దినమున నీ పాద సన్నిధిలో నిలవగొట్టకు, నిన్ను ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, నీ పాదముల వద్ద ధూళిగా ఉండేటువంటి ఆధిక్యత కూడా లేదు నాయన. అయినప్పటికీ నీ ప్రేమలో, నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ కాచి కాపాడు. ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి పొందరా నైనా. మరి నిన్ను ఆరాధించుటకు మేము ప్రారంభిస్తూ ఉంటుండగా ఆత్మతో, సత్యంతో నిన్ను ఆరాధించుటకు నీ కృప మెండుగా నిండుగా మాకు అనుగ్రహించండి. ఈ ప్రభా, ఈ ఆన్లైన్ మాధ్యమాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రం. దాని కొరకై సిద్ధపడి ఎంతో సమయం వెచ్చించి పనిచేస్తున్నటువంటి యవనస్తుల్ని ప్రత్యేకంగా దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నైనా ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడువై, దేవుడువై, రక్షకుడును, ప్రభువువై మమ్మల్ని నడిపించి మీరే ఘనత మహిమ పొందవలసిందని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
జీవనగానం నుండి పాట సంఖ్య 47, రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 47 జీవనగానం నుండి. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, పాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో సంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంఘములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెన మోక్షి. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. ఇదే జీవనగానం నుండి పాట సంఖ్య 215, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుదము అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 215. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు, లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు.
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులైదారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులైదారలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాలను పై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాలను పై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నామేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నామేమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటలము. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటలము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన ఘోరము పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన ఘోరము పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. చివరిదిగా ఇదే జీవనకాలం నుండి 174వ పాట పరమాజీవం నాకు నివ్వ తిరిగి లేచిన నాతో నుండి అనే పాట పాడుకుందాం. చివరిదిగా 174 జీవనకాలం నుండి. పరమాజీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమాజీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితి
వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుట చేయును, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుట చేయును, శాంతి జలము చెంత నడిపించును. మనిషము ప్రాణము తృప్తి పరచును, మరణ లోయలో నన్ను కాపాడును. మనిషము ప్రాణము తృప్తి పరచును, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. నేటి మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేసుకున్నటువంటి మూలవాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనాన్ని నేను చదువుతున్న గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారం అంతా కాచి కాపాడి సజీవ లెక్కలోంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ప్రభా మరొక ఆశీర్వాదకరమైన రోజు మీ ప్రశస్త వాక్కులను ధ్యానించుటకు, ఆరాధించుటకు, వినుటకు ప్రభా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా నాకు మాకు సహాయం చేయండి. ఆత్మీయ స్థితులు ప్రభా మీ వాక్కుల ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ పొందవలసిందని యేసుపేట ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, సజీవుడైన యేసుక్రీస్తు ప్రేమానామంలో మీ అందరికీ కూడా వందనములు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరి అపోస్తులుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖగా ఈ యొక్క మరి పత్రికని మనం చూస్తాం. అయితే రోమా సంఘాన్ని, రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులను, అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని బలపరుస్తూ ఆయన రాస్తున్నటువంటి లేఖగా ప్రకారం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే రాబో దినాల్లో ఆ రోమా సంఘంలో రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలను బట్టి వాటిని ముందే గుర్తెరిగి పౌలు వారికి ఆదరణ కలిగించేటువంటి మాటల్ని, వారికి ప్రభునామంలో రక్షణ కానీ భరోసా కానీ కల్పించేటువంటి మాటలు ఎన్నో కూడా మరి రోమా పత్రికలో ఇక్కడ మరి ఆయన చక్కగా రాసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే 36వ వచనంలో, ఇందును గురించి రాయబడినది ఏమనగా,
దినమెల్లా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అనేటువంటి మాటలు పిల్లరా ఇక్కడ మనం చూస్తాం. ఇవే మాటల్ని మరి ఆయన లేఖనాల నుండి ఎత్తి పట్టుకుని రాసినట్టుగా మనం చూస్తాం. ఒకసారి కీర్తన గ్రంథము 44వ కీర్తన, కీర్తన గ్రంథము 44వ కీర్తన 22వ వచనం చదువుకున్నాం. The book of Psalms, Psalm 44 words 22. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. గమనించండి, ఈ కీర్తన మరి కోరాహు కుమారులు ద్వారా రాయబడినటువంటి కీర్తన. అయితే ప్రభువుని బట్టి అనేక శ్రమలు అనుభవించేటువంటి వారి మనసులో నుండి వచ్చినటువంటి మాటే ఈ మాట. నిన్ను బట్టి ప్రభువా మేము చాలా శ్రమల పాలవుతా ఉన్నాం. అదేవిధంగా ఎంతటి శ్రమల పాలంటే చివరికి మమ్మల్ని మేము మరణానికి అప్పచెప్పుకునేంతటువంటి శ్రమలు. కాబట్టి ఆ మాటకి ఈయన వాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అంటే ఏ క్షణమైనా కూడా మమ్మల్ని చెరసాలలో పెట్టచ్చు, మమ్మల్ని శిరఛేదనం చేయొచ్చు, మమ్మల్ని మరణానికి పాత్రలుగా చేయొచ్చు. ఇప్పుడు మేము పడుతున్నటువంటి శ్రమ ఎంత భయంకరంగా ఉందంటే అది మరణానికి సమానంగా ఉంది. అటువంటి మరణ సమానమైనటువంటి శ్రమల్ని మేము పడుతూ ఉన్నామని కీర్తనలో ఉన్నటువంటి 44వ కీర్తనలో ఉన్నటువంటి మాటను ఎత్తిపట్టి పౌలు అదే రోమా సంఘానికి రాస్తూ మరి ఎన్నో శ్రమలు సంఘానికి కలగబోతా ఉన్నాయి. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులారా, మీరు ధైర్యంగా ఉండండి. ఎన్ని శ్రమలు కలిగినా కూడా ప్రభు వాటన్నిటిలో నుండి మనకి విజయాన్ని ఇచ్చేటువంటి ప్రభు అని వారిని ధైర్యపరుస్తూ మరి అపోస్తులైనటువంటి పౌలు పిల్లరా రాసినట్టుగా చూస్తాం. 31వ వచనంలో చూసినట్లయితే అదే 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అదేవిధంగా 35వ వచనం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, అదేవిధంగా కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. మన జీవితాల్లో కరువైన, శ్రమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, ఏ బాధ అయినా సరే, ఏ శ్రమైనా సరే, అది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు అనేటువంటి ఒక గొప్ప ఐశ్వర్యన్స్ని, లేక గొప్ప మరి వారికి ఆదరణ కలిగించేటువంటి మాటల్ని మరి పౌలు ఆ రోమా సంఘానికి రాస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆదిమ సంఘ కాలంలో ఎప్పుడైతే క్రైస్తవం విస్తరిస్తూ ఉందో, అనేకులు ప్రభువుని మరి తెలుసుకుంటా ఉన్నారో, వారికి అనేకమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉన్నాయి. చెరసాల్లో వేయడం, వారిని అందరినీ మరి మరణానికి పాత్రలు చేయడం, భయంకరమైన శ్రమలు సంఘాలకు కలుగుతూ ఉంటే రోమా సంఘాన్ని ఆయన ప్రోత్సహిస్తూ రాస్తున్నటువంటి పిల్లల మాటలుగా ఇక్కడ మనం చూస్తాం. ప్రభు కూడా ఒకసారి మాట అంటాడు. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ప్రభువు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. యేసు ప్రభుల వారు ఆయన అంటాడు కదా, లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి. అయితే ఆ శ్రమలను బట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి ఎటువంటి శ్రమైనా, అది కరువైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, చెరసాలైన, బందీ అయినా, ఏ శ్రమైనా కూడా వాటిని బట్టి మీరు మరి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి. ఇక్కడ పౌలు మరి ఇదే 36వ వచనం కంటిన్యూషన్లో 37లో అంటాడు కదా, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము అంటున్నారు. ఎంత శ్రమ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఉపద్రవాలున్నా మనకైతే ప్రభువులో విజయం ఉంది. కాబట్టి ఓ రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులారా, బిడ్డలారా, మీరు మరి బాధపడకండి, అదేవిధంగా కృంగిపోవాల్సినటువంటి అవసరత లేదని వారిని బలపరుస్తున్నట్టుగా పిల్లరా పౌలు యొక్క మాటల్ని ఈ లేఖలో మనం చూస్తాం. అయితే
ఒకప్పుడు పౌలు జీవితం ఎట్లా ఉంది, ఇప్పుడు పౌలు ఎట్లా ఉన్నాడు, ఈ మాటలు పలుకుతున్నటువంటి పౌలు ఒకప్పుడు అసలు ఇదే పౌలు ఎట్లా ఉన్నాడు అనేటువంటిది ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇలా గమనించండి, ఇక్కడ సౌలు అని రాయబడినటువంటి మాట మనం చదువుతున్నటువంటి పౌలే. ఆయన మొదటి పేరు సౌలు. సౌలు పౌలుగా మార్చబడ్డ తర్వాత అంతకుముందు పాత జీవితం ఆయన ఎట్లా ఉందంటే, ఆయన ఇంటింటా చూస్తూ స్త్రీలని పురుషుల్ని ఈడ్చుకొని పోతూ చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండేవాడు. ఆయన పాత జీవితం అంతా సంఘాన్ని కొల్లగొట్టడం, సంఘాన్ని పాడు చేయడం. ఎవరైతే ప్రభువు నమ్ముకున్నారో స్త్రీని కానీ పురుషుల్ని కానీ వారి ఇళ్లలో చూచి వారిని అక్కడి నుంచి కూడా ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి మరి చెరసాలలో వేయించి మరి చాలా సంఘాలని ఆయన పాడు చేసేటువంటి పరిస్థితిని పిల్లరా మరి పౌలు జీవితంలో ఇక్కడ మనము చూసేవారిగా ఉన్నాం. ఇదే పౌలు. ఎందుకు మరి పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు ఆ రకంగా చేసేవాడు? ఇక్కడేమో సంఘాన్ని బలపరిచేటువంటి మాటలు రోమాపత్రికలో పౌలు పలికినట్టుగా చూస్తాం. ఇదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సంఘములను పాడు చేసేవాడు అనేటువంటి మాట. ఇక్కడేమో సంఘాన్ని బలపరుస్తా ఉన్నాడు అనేటువంటి మాట ఉన్నాయి. ఎందుకు పిల్లారా ఈ వ్యత్యాసము అనేటువంటిది ఒకసారి గమనించినట్లయితే, మరి ఆదాము హవ్వల్ని దేవుడు సృజించిన తర్వాత వారి నుండి జనాంగం స్టార్ట్ అయిన తర్వాత దేవుడు అబ్రహామును బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సంతతిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంతతి వారే ఇజ్రాయేల్ ప్రజలుగా మనం చూస్తాం. అయితే అంటే ఇజ్రాయేల్ ప్రజలే మొదటిగా దేవుని బిడ్డలుగా చూస్తాం. యూదులు కానీ ఇజ్రాయేల్ ప్రజలు కానీ వీరు మాత్రమే దేవుని బిడ్డలు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంగా ఇజ్రాయేల్ ప్రజల్ని మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఈ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి మరి అవిధేయులుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారో, అవిధేయతను దేవుడు చాలాసార్లు భరించి 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 ఇక ఈ అవిధేయత ఉన్నటువంటి ప్రజల నుండి ఈ రక్షణ కార్యాన్ని తన సొంత ఆ యొక్క తన కుమారత్వాన్ని వారి నుండి తీసివేసి, లేదంటే వారితో పాటు అన్యులందరికీ కూడా దేవుడు మరి దాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ప్రణాళికలోనికి దేవుడు వచ్చినట్టుగా చూస్తాం. ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆయన ఏంటంటే ధర్మశాస్త్రం మాకుంది. ఇప్పుడు వచ్చి మరి బోధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఆయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు. దేవుడు మాకొక్కడే, ఆయనే యెహోవా, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం కాబట్టి మేము యేసు ప్రభుల వారిని అంగీకరించవలసినటువంటి అవసరత మాకు లేదు. ఆయన రక్షకుడు కాడు, ఏ రక్షణ కార్యాన్ని చేయలేదు. కాబట్టి ఎవరైనా సరే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మరి ప్రార్థనలు చేసి సంఘంగా కూడుకుంటారో ఆ సంఘాలని నేను పాడు చేస్తాను అనేటువంటి గొప్ప కమిట్మెంట్ ఆయన పెట్టుకొని అనేకులను మరి ఆయన చెరసాల్లో వేసినటువంటి చూస్తాం. స్టెఫన్ యొక్క మరి ఆయన హతసాక్షితనానికి, ఆయన చావునకు ప్రత్యక్ష సాక్షిగా పిల్లరా పౌలును చూస్తాం. అంత కఠినమైనటువంటి హృదయం పిల్లరా పౌలు అప్పుడు కలిగి ఉన్నట్టుగా. ఎందుకంటే ఆయన జీవితం అంతా ఆ ధర్మశాస్త్రానికి బైండ్ అయిపోయింది. ఆయన భయభక్తులన్నీ ఆ ధర్మశాస్త్రం చుట్టూ మరి దానికి బైండ్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మా దేవుడు యెహోవానే, మేము ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాం, పాటిస్తాం. కాబట్టి ఎవరైనా వేరే దాన్ని బోధిస్తే కానీ దాని మీద విశ్వాసం ఉంచితే మేము వారిని చెరసాలలో వేస్తాం. ఎందుకంటే వారు ఇశ్రాయేలు ప్రజలు కూడా పాడు చేసేవారిగా ఉన్నారు అనేటువంటి ఆలోచనతో మరి ఆ కాలంలో ఈ సౌలుగా ఉన్నటువంటి పౌలు అనేకులని చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేసేవాడిగా ఉన్నాడు. మరి ఇప్పుడైతే ఆయన అంటాడు కదా పిల్లరా, మరి సంఘమును బలపరిచే మాటల్ని రోమా సంఘంలో మనల్ని పలుకుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అప్పుడు దేవుడు కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు సమస్త మానవాళిని ఆయన ప్రేమించి తన రక్షణ కార్యాన్ని ఆయన చేసినట్టుగా పిల్లలు ఇక్కడ మనం చూస్తాం. ఇది సంఘటనను బలపరుస్తూ మరి మత్తయి సువార్తలో ఒక సంఘటన మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 15 వర్డ్స్ 21 to 28. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి
సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. చూడండి పిల్లరా, తూరు సిదోను ప్రాంతాలకు, ఈ తూరు సిదోను ప్రాంతాలు మరి మధ్య సముద్రానికి ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు తూరు సిదోను. ఇవి చాలా అన్యులతో నిండినటువంటి పట్టణాలు, అన్య ప్రాంతాలకు కూడా మరి ప్రభు ఆయన వెళ్ళి మరి రక్షణ సువార్తని, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది కాబట్టి మారు మనసు పొందండి అనేటువంటి రక్షణ సువార్తని ప్రభు ప్రకటించాడు. అనేకులు స్వస్థపరిచాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు ప్రభు మరి ఆయన జీవితంలో చేసినట్టుగా చూస్తాం. మరి అదేవిధంగా మరి రకరకాల సమరయ, గలిలయ, యూదయ ఈ ప్రాంతాలన్నీ ప్రభు తిరుగుతూ పైన ఉన్నటువంటి ఈ తూరు సిదోను ప్రాంతాలు కూడా ఒకానొక సమయంలో ఆయన వెళ్ళినట్టుగా చూస్తాం. అయితే అక్కడ కనాను స్త్రీ ఒకటి అనేటువంటి మాట చూస్తాం. ఈ కనాను స్త్రీ పిల్లరా అన్యురాలు. ఈ అన్యురాలు ప్రభువుని గురించి విన్నది. ప్రభు దగ్గరికి వచ్చి ఆమె అంటున్నటువంటి మాటలు ఏంటంటే, మరి ఆ స్త్రీ వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు అనేటువంటి మాటలు చూస్తాం. అంటే ప్రభు ఎవరో ఆమెకు బాగా తెలుసు, ఏ సంతతి నుండి వచ్చాడో ఆయనకు తెలుసు, ఆయనలో ఉన్నటువంటి మహిమ కానీ దైవత్వం కానీ పిల్లరా ఆమెకు బాగా తెలుసు అనేటువంటిది మరి ఇక్కడ మనకి ఈ మాటలు బట్టి అర్థమవుతాయి. చాలామందికి ప్రభు యొక్క నామాలు, ఎన్ని నామాలు ఉన్నాయో క్రైస్తవ్యంలో ఉండి బతికే వారికి కూడా తెలియదు. ప్రభు యొక్క గుణగణాలు కానీ, వాక్యాలు కానీ, రిఫరెన్సులు కానీ తెలియనటువంటి నామకార్థపు క్రైస్తవులు చాలామంది పిల్లరా మరి లోకంలో, సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక అన్యురాలు ప్రభు దగ్గరికి వచ్చంట, అది దావీదు కుమారుడా కరుణించు. ఇదే మాట మనము ఎరికో పట్టణంలో కూడా చూస్తాం. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని యేసు ప్రభుల వారు తన శిష్యులతో వెళ్తా ఉంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆ శిష్యులు వారిని గద్దిస్తూ ఉంటే అలాగే ఆయన కాసేపు ముందుకెళ్ళిన తర్వాత ఈ కేకలు సృష్టికర్త చెవిలో పడతాయి. ఒక గుడ్డివాడి కేకలు యేసు ప్రభుల వారిని, సృష్టికర్తని అక్కడ నిలిపివేసినట్టుగా పిల్లారా మనం చూస్తాం. గమనించండి, ఎరికో పట్టణంలో దావీదు కుమారుడా నన్ను కరుణించు అనే మాటలకి యేసు ప్రభుల వారు అక్కడ నిలిచి ఆ గుడ్డివారిని పిలిచి అతనితో మాట్లాడి అతన్ని స్వస్థపరిచినటువంటి విధానాన్ని పిల్లారా చూస్తాం. అయితే అదేవిధంగా మరి మత్తయి సువార్త మనం చదువుకునేటువంటి 15వ అధ్యాయంలో కూడా చూస్తాం. కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. అదే మాటలు చూస్తాం. ఆ ఎరుక పట్టణంలో కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు. ఇక్కడ కూడా ఈ స్త్రీ అంటది దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినని చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా అనేటువంటి మాటలు చూస్తాం. ఇలా గమనించండి, ఆమె ఎట్లా ఉందంటే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారిని వెంబడిస్తూ ఉంది అనేది అర్థమవుతా ఉంది. అదేవిధంగా వారిని వెంబడిస్తూ మాటి మాటికి ఆమె అంటున్నటువంటి మాటలు ఏంటంటే దావీదు కుమారుడా మా ఎడల కరుణించు అని ఆమె గట్టిగా కేకలు వేస్తూ వారిని వెంబడించినటువంటి విధానాన్ని పిల్లలు చూస్తాం. దాన్ని చూసినటువంటి శిష్యులు కాస్త వ్యసనపడి వారు అంటున్నటువంటి మాటలు ఏంటంటే ప్రభువా ఈమెను గద్దించండి, లేదంటే ఏదో ఒకటి చెప్పేసి పంపిస్తాం అనేటువంటి రీతిలో మరి శిష్యులు పలికినటువంటి మాటలు చూస్తాం. వారు ఎంత గద్దించినప్పటికీ కూడా వారిని వెంబడించినటువంటి స్త్రీగా చూస్తాం. ప్రభుని వెంబడించినటువంటి స్త్రీగా మనం చూస్తాం. చాలామంది ఏదైనా విషయం గురించి ప్రార్థించినప్పుడు కొద్ది రోజులు ప్రార్థిస్తారు, ఒక వారం రోజులో, నెల రోజులో, సంవత్సరమో ప్రార్థించిన తర్వాత ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మనం వీరి జీవితాల్లో అది ఫుల్ఫిల్ కాకపోతే ఏం చేస్తారంటే ఇక దీనికి ప్రార్థించడమే మానేస్తారని ఆ యొక్క టాపిక్ని పక్కన పెడతారు. ఈ స్త్రీని మీరు గమనించండి, వారు ఆ ఎలాంటి జవాబు ఇవ్వకపోయినా ప్రభువు ఆయన నడుస్తూ వెళ్తున్నప్పటికీ కూడా ఆయనను వెంబడిస్తూ మరి వారి వెంటే ఆమె పరుగులు పెడుతున్నట్టుగా పిల్లరా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని ఆమెతో చెప్పగానేటువంటి మాట చూస్తాం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనేటువంటి మాట చూస్తాం. అంతవరకు కూడా మరి పౌలు ఉద్దేశాన్ని మనం ధ్యానించాం.
పౌలు ఉద్దేశంలో ఇజ్రాయేలీలే దేవుని బిడ్డలు. అయితే అనేక మార్లు అనేక పర్యాయాలు దేవునికి ఆయాసకరంగా మరి అవిధేయత చూపినటువంటి ఇజ్రాయెల్ ప్రజలను బట్టి దేవుడు ఈ రక్షణ కార్యాన్ని లోకమంతటికి ఇవ్వాలని ఆయన ఉద్దేశించినట్టుగా చూస్తాం. ఇప్పుడు ప్రభు అంటాడు, నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చానని అంటే ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మోకరించి నమస్కరించి ఆయనతో ఆమె మాట్లాడినట్టుగా పిల్లలు చూస్తాం. ఆయన అంటాడు కదా, ఆమె వచ్చి ఆయనకు నొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, పిల్లలు గమనించండి, మాటకు అర్థం ఏంటంటే ఈ స్వస్థత కార్యం కానీ ఈ రక్షణ కార్యం కానీ ఇవన్నీ కూడా ప్రభువు దేవుడిచ్చేది ఇజ్రాయేలీలకే, ఇది అన్యులకు కాదు అని ప్రభు అంటా ఉన్నాడు. కాబట్టి మన ఇంట్లో పిల్లల కొరకు ఏదైనా మనం తెస్తే వాటిని తీసి కుక్క పిల్లలకి ఇస్తామా? మీరందరూ అన్యులు కాబట్టి అన్యులకి కార్యాలు లేవు అనే ఉద్దేశంతో ప్రభు మాట్లాడినటువంటి మాటలు పిల్లరా ఇక్కడ చూస్తాం. అందుకు ఆమంటది కదా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను. మరి గమనించండి, ఆమెకున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. అందుకే ఎంత దూరం ఆయన వెంబడించిందో మనకు చెప్పబడలేదు, కానీ వెంబడించి ప్రభు ఆమె యొక్క ఆ విశ్వాసాన్ని కానీ ఆ వెంబడింపు దాన్ని చూసి ఆయన ఆగి ఆమెతో మాట్లాడతారు, అమ్మా నేను నీకు స్వస్థపరచడానికి రాలేదు, మీ కొరకు కాదు నేను వచ్చింది, అసలు ఇజ్రాయేల్ కొరకే ప్రభు వచ్చాడు అని మాట అంటే ఆమె అంటది కదా, ప్రభువా మరి కుక్క పిల్లలు తిన్న తర్వాత బల్ల కింద పడినటువంటి ముక్కలు కూడా ఆ తర్వాత కుక్క పిల్లలకి వేస్తారు కదా, అంటే ఏది మిగిలినదైనా సరే మీ యొక్క కృప కనికరము అన్యుల మీద మీరు కొంత చూపినా సరే దానికి మేము చాలా ధన్యులము అనే రకంగా ఆమె విశ్వాసంతో మీ కనికరం మాకు చాలు ప్రభువా అని మొరపెట్టినట్టుగా చూస్తాం. ఆ మాటలకి ఆ విశ్వాసానికి ప్రభు చాలా కరిగిపోయి అంటాడు. ప్రభు అంటాడు కదా, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో అనెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఇలా గమనించండి, ఆ అమ్మాయి దగ్గరికి యేసు ప్రభుల వారు వెళ్ళలేదు. ఎవరికైతే దురాత్మ పట్టి ఆమె మరి బాధపడతా ఉందో, ఏ గృహంలో ఎక్కడుందో అక్కడికైతే ప్రభు వెళ్ళలేదు. బట్ ఈమెకున్నటువంటి విశ్వాసాన్ని మాత్రం ప్రభు చాలా గమనించాడు. అన్యురాలై ఉండి ప్రభుని చాలా విశ్వసిస్తూ ఉంది, ఆయనను వెంబడిస్తూ ఉంది, ఆయనను గోజాడుతూ మొరపెడతాం. ఆయన అంటాడు కదా, అమ్మా ఈ స్వస్థతలు ఇవన్నీ మీకు కాదంటే ఇంకనూ ప్రాధేయపడతాను, అయ్యా బల్ల కింద పడ్డ రొట్టెలైనా మాకు ఇచ్చేటువంటి కృపను అనుగ్రహించండి, మీ కృపలో కొంతైనా మాకు ఇవ్వండి. మీరు ఇజ్రాయేలీలకు చాలా కృప ఇచ్చారు కావచ్చు, మాకు అందులో 1% అయినా కృప చూపించండి అని ప్రభుని వేడుకుంటే ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని పిల్లరా మరి ప్రభు మెచ్చుకొని అంటాడు కదా, మరి నీ విశ్వాసం చాలా గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పిన తర్వాత ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్టుగా చూస్తాం. ఆయన వాక్కులో స్వస్థత ఉంది, ఆయన భూమిలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రములో స్వస్థత ఉంది పిల్లారా. ఆయన వాక్కు పలికిన వెంటనే అక్కడే గృహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తెకి మరి ఆ దయ్యం వదిలిపోయి ఆమె స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తాం. ఈ సంఘటన అంతా కూడా పిల్లారా మనకు ఒక మంచి వివరణను మనకి ఇస్తారు. ఏంటంటే దేవుడు మొదట ఏదైతే ఇజ్రాయేల్ ప్రజలకు దాచిపెట్టాడో, ఏదైతే ఇజ్రాయేల్ ప్రజలకు ఉంచాడో ఆ రక్షణని మొత్తం కానీ, రక్షణ కానీ, స్వస్థత కానీ, స్వాస్థ్యం కానీ, సమస్తమును కానీ ఇక ఆయన వారి అవిధేయత వల్ల విసిగిన వాడే దానిని అందరికీ అన్యులకు ఇచ్చుటకు ప్రభువు మరి ఇష్టపడ్డట్టుగా పిల్లలు ఇక్కడ మనం చూస్తాం. ఆయన ప్రేమని లోకమంతటికి ప్రభు పంచడానికి ఇష్టపడ్డట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు మొదట ఆయన జీవితంలో ఏమంటాడంటే సంఘమును పాడు చేసి వాడిగా చూస్తాం. ఇప్పుడు ఆయన జీవితంలో రోమాపత్రికలు ఏం చూస్తామంటే సంఘాన్ని మరి ఆయన బలపరిచేటువంటి మాటల్ని ఆయన పలికినట్టుగా చూస్తాం. ఇదే సంఘటనని మరి బలపరుస్తూ ఇంకొక మాటలు మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను.
ఇంటివారు సిద్ధం చేయుచుండగా సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి వచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిన. పిల్లలు గమనించండి, మరి అందరికీ మనకు బాగా తెలిసినటువంటి సంఘటన అపోస్తల కార్యంలో ఈ యొక్క 10వ అధ్యాయం అంతా మనం చూస్తాం. ఇక్కడ మరి కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉంటాడు. పేతురు, అదేవిధంగా ఫిలిప్పు, పౌలు వీళ్ళందరూ కూడా వారి వారి పరిచర్యలో చాలా బిజీగా ఉంటారు. పేతురు ఆయన జీవితంలో జరిగినటువంటి మరి ఒక రక్షణ కార్యాన్ని గురించి వివరించేటువంటి సంఘటన ఇక్కడ చాలా చక్కగా గ్రంథస్థం చేయబడింది. ఆయన యొప్పే అనేటువంటి ప్రాంతంలో పోయి చర్మకారుడైనటువంటి ఒకరి ఇంట్లో ఆయన దిగుతాడు. ఇంట్లో బస చేసినప్పుడు మధ్యాహ్న కాల సమయంలో ఆయన చాలా ఆకలిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కును అనేటువంటి మాట చూస్తాం. ఆ ఇంట్లో ఉన్నవారు పేతురు వచ్చాడని చెప్పేసి ఆయనకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. మధ్యాహ్న కాల సమయంలో వారు ఆహారం సిద్ధపడుతూ ఉంటే ఆయన మేడ మీదకి ఎక్కి కాసేపు ప్రార్థన చేసుకుందామని ఆ మిద్దె మీదకి ఎక్కినప్పుడు ఆయనకు ఒక దర్శనాన్ని పిల్లల మరి పేతురు చూసినట్టుగా చూస్తాం. ఆకాశం తెరవబడి ఒక వస్త్రపు చెంగు పట్టుకొని అది పాత్రలాగా కిందికి దించబడ్డట్టుగా పేతురు చూస్తాడు. ఆ దాని నిండా కూడా అన్ని రకాలైనటువంటి చతుష్పాద జంతువులు, పురుగులు అన్నీ ఉంటాయి. అందులో ఉండి దేవుని స్వరము పేతురుకి వినపడతా ఉంటుంది. పేతురు, వీటిని నువ్వు చంపుకొని తిను అనేటువంటి మాటలు పేతురుకు వినబడ్డట్టుగా పిల్లలు ఇక్కడ మనం చూస్తాం. దానికంటే ముందు కొర్నేలికి కూడా ప్రభు యొక్క దర్శనం కలుగుతుంది. ఆయన చాలా భక్తిపరుడిగా మనం చూస్తాం. ఆయనకు ప్రభు దర్శనం కలిగి పలానా స్థలంలో యొప్పేలో పేతురున్నాడు, ఇద్దరు మనుషులు పంపించి ఆయన్ని పిలిపించుకో, నీ గృహంలో ఉన్నటువంటి అన్యులందరూ, నీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యులందరికీ ఆయన దేవుని రక్షణ సువార్తను ప్రకటించేవాడుగా ఉంటాడని మరి దేవుని మాటలు ఆ కొర్నేలికి వినబడ్డ తర్వాత ఇద్దరు మనుషులు ఏర్పాటు చేసి ఉదయకాలమే మరి ఆయన యొప్పేకి ఇద్దరు మనుషులు పంపుతారు. పంపించిన తర్వాత ఈ దర్శనాన్ని మరి పేతురు చూస్తాడు. ఇక్కడ 15వ వచనం చూడండి. దేవుడు 14వ వచనం. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా. ఇలా గమనించండి, మరి ధర్మశాస్త్రాన్ని ఒకవేళ మనం ధ్యానించినట్లయితే చూసినట్లయితే ధర్మశాస్త్రంలో ఏవి తినాలో ఏవి తినొద్దు అనేటువంటిది చాలా మరి పెద్ద లిస్ట్గా మనం చూస్తాం. అక్కడ దేవుడు కొన్నింటికి రిస్ట్రిక్షన్ పెట్టినట్టుగా చూస్తాం. ఏ జంతువులు తినాలి, ఈ యూదులు కానీ ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఏ జంతువులు తినద్దు అనేటువంటి అక్కడ అంతా కూడా ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా వాటిని ఆచరిస్తూ పాటిస్తూ దేవుడు అనుమతి ఇచ్చిన జంతువులు మాత్రమే వారు తినేవారు, మిగిలిన వాటిని తినకపోయేవారు. ఇక్కడ దేవుని స్వరం మళ్ళీ వినబడుతూ అంటది కదా, అందులో ఉన్న వాటిని అన్నింటినీ నువ్వు చంపుకొని తిను అనేటువంటి మాటలను పడితే పేతురు అంటాడు, ప్రభువా అందులో చాలా నిషిద్ధమైనవి ఉన్నాయి, ధర్మశాస్త్రంలో తినకూడదని చెప్పినటువంటి వాటి ఉన్నాయి, కాబట్టి నేను ఎట్లా వాటిని తినగలను అని మరి ఆయన సమాధానం ఇచ్చినట్టుగా చూస్తాం. ప్రభు అంటాడు 15వ వచనంలో, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఈలాగూ ముమ్మారు వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడను. అసలు ఈ సంఘటన జరిగినప్పుడు పేతురుకి ఏమీ అర్థం కాదు. ఆయన తన పరిచర్య చేస్తూ చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ప్రార్థన చేయడానికి మేడ మీదకి ఎక్కాడు. ఆకాశం నుండి వస్త్రపు చెంగొచ్చింది, దాని నిండా జంతువులు ఉన్నాయి, ప్రభు స్వరం వినబడతా ఉంది. ఈ జంతువుల్ని చంపుకొని తినేటువంటి మాటలు వినబడతా ఉంటే ప్రభువు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, ప్రభువా ఇవన్నీ నిషిద్ధమైనవి కదా, ఇందులో మరి వాటిని ఎట్లా తింటానంటే ప్రభు అంటాడు కదా, నేను పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధంగా మరి ఎలా అనగలవో, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవసారి ఆ శబ్దం వచ్చి అట్లా 3 సార్లు దేవుడు మరి పేతురుతో మాట్లాడినట్టుగా అక్కడ చూస్తాం. కాబట్టి ప్రభువు చిత్తం ఏంటంటే ఇక అపవిత్రమైనది నిషిద్ధమైనది అన్ని జనాంగము ఏది లేదు. కాబట్టి దేవుడు లోకాన్ని మొత్తం ప్రేమించను
ఆ ప్రేమించి తన సొంత కుమారుని అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడే కార్యం చేయబోతా ఉన్నాడు. కాబట్టి మరి ఆ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక నిషిద్ధమైనది ఏమి లేదు, అందరూ నా బిడ్డలే. కాబట్టి సర్వ మానవాళిని నేను రక్షించబోతా ఉన్నాను, రక్షిస్తాను అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అంటాడు కదా, ఇక నిషిద్ధమైనది ఏమీ లేదు. కాబట్టి నేను పవిత్రం చేసిన దాన్ని నీవు నిషిద్ధంగా ఎంచొద్దు అనేటువంటి మాటలు అంటాడు. అప్పటిదాకా పేతురికి మరి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఇద్దరు మనుషులు వస్తారు. దేవుడు అంటాడు కదా, నీ కొరకు ఇద్దరు మనుషులు వచ్చారు కాబట్టి నీవు వారితో నిర్భయంగా వెళ్ళు. ఆ తర్వాత ఇద్దరు మనుషులతో కలిసి పేతురు కొర్నేలు ఇంటికి వెళ్తాడు, కొర్నేలుతో కలుస్తాడు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఆ ఇల్లంతా కూడా అన్య జనులతో నిండబడి ఉంటుంది. ఇక్కడ మంచి మాట ఇలా గమనించండి. మరి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 27వ వచనం. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసం చేయటైనను అట్టివాన్ని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి చాలండి. అన్ని జాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను అయినని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అనేటువంటి మాటలు పేతురు లాగా పలికినట్టుగా చూస్తాం. ఇప్పుడు పేతురికి అర్థమవుతుంది క్లారిటీగా, ఏ మనుషుడు కూడా అన్యుడు కాదు, నిషేధింపదగిన వాడు కాదు, అపవిత్రుడు కాదు. మనుషులందరూ ఒకటి దేవుడి దృష్టిలో. కాబట్టి దేవుడు మనుషులందరినీ ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తూ తన రక్షణ కార్యాన్ని మానవాళంతటికీ ఆయన మరి ఇచ్చేవాడిగా ఇచ్చినట్టుగా పిల్లరా ఇక్కడ మనం చూస్తాం. అందుకే పేతురు అంటాడు కదా, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు. దేవుడు నాకు అర్థమయ్యే రీతిగా మరి ఆ వస్త్రపు చెంగులో మరి ఆయన జంతువుల్ని ఆ రకంగా చూపించి వాటిని చంపుకొని తిను అనేటువంటి దానికి అర్థము ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అన్యులైనటువంటి మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే యూదులు ఎప్పుడు కూడా అన్యులతో సహవాసం చేయరు, వారిని ముట్టుకోరు, వారితో సహవాసం చేయరు, వారితో భోజనం చేయరు. అటువంటిది నేను మీ కొన్నేళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత మరి మీ వాడలో ఉన్నటువంటి వారు, కాలనీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా అన్యులే ఉన్నారు ఇక్కడ. సో ఈ అన్యులందరికీ రక్షణ కార్యాన్ని మరి చెప్పుటకే ప్రభువు నన్ను పంపాడు అనేటువంటిది చూపించుటకు దేవుడు నాకు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. కాబట్టి మనుషుల్లో ఎవరు కూడా మరి అపవిత్రులు కాదు అనేటువంటి మాటల్ని పేతురు పలికినట్టుగా చూస్తాం. అదే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. గమనించండి, పేతురు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన అంటాడు కదా, మరి ఎవరు కూడా మరి దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించేవాడు. కాబట్టి పేతురు అంటాడు కదా, ఇంతకుముందు నాకు దర్శనాన్ని బట్టి, ఇంట్లో జరిగిన మిమ్మల్ని అందరినీ బట్టి మరి ప్రభువు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే యూదులు అన్యులతో సహవాసం చేసేటువంటి వారు కాదు, వారిని ముట్టుకునేవారు కాదు, వారితో భోజనం చేసేవారు కాదు. కానీ ఇక్కడికి వస్తే అంతా అన్యులే ఉన్నారు మీరందరూ కూడా. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా తన సొత్తుగా, తన జనాంగంగా మార్చుకున్నట్టుకి, ఆ రక్షణ సువార్తను ప్రకటించుటకు దేవుడు నాకు ఆ దర్శనాన్ని చూపించాడు అనేటువంటి విషయము ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మరి మతానికో, కులానికో, ప్రాంతానికో, దేశానికో మరి చెందినటువంటి దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ గట్టిగా మరి పేతురు చెప్పినట్టుగా చూస్తాం. చాలామంది మన దేశంలో అంటాడు కదా, యేసు ప్రభుల వారు తెల్లవాళ్ళ దేవుడు అంటారు, లేకపోతే యేసు ప్రభుల వారు కేవలం ఇజ్రాయేల్ ప్రజల దేవుడు అంటారు, కొంతమంది యేసు ప్రభుల వారు అన్య దేశం దేవుడు అంటారు. రకరకాలుగా మరి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తులు చూస్తాం. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు పక్షపాతి కాడు. ఆయన లోకాన్నంతా ప్రేమించి ప్రతి జనములో కూడా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అదేవిధంగా చూస్తాం, యేసు క్రీస్తు
అందరికీ ప్రభువు. ఈ మాట ఇంగ్లీష్లో జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్, ఆయన అందరికీ దేవుడు అనేటువంటి మాట పిల్లరా మరి ఆ యొక్క అపోస్తల కార్యములు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరి రక్షించడానికి ఆ ప్రభువు నన్ను మీ దగ్గరికి పంపించాడు అనేటువంటి మాటల్ని మరి పేతురు పలికినట్టుగా చూస్తాం. తిరిగి మనము మరి కంక్లూజన్కి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనంలో తిరిగి మరి పౌలు పలికినటువంటి మాటల్ని చూసుకొని ముగిద్దాం. 8:36లో అంటాడు కదా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. పిల్లలు గమనించండి, సంఘాల్ని పాడు చేసే పౌలే సంఘాల్ని బలపరుస్తూ అంటాడు కదా, ఓ రోమా సంఘమా, మీరు భయపడకండి, బాధపడకండి, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభువు వాటన్నిటిలో నుండి మనకి విజయాన్ని ఇచ్చేటువంటి ప్రభువు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితి వదకు తేబడిన గొర్రెలంగా ఉన్నప్పటికీ మనము ధైర్యంగా ఉందాం. మీరందరూ ధైర్యంగా ఉండండి అని రోమా సంఘాన్ని బలపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే పిల్లరా, మన కొరకే వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథంలో చూస్తాం, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు వాని వలె, వాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రె పిల్లవలే ఆయన వధించబడ్డాడు. ఆయన చిందించిన రక్తమును బట్టి మానవాళందరికీ పాప క్షమాపణ కలుగుద్దని పిల్లరా అక్కడ ప్రవచనాలు చూస్తాం. ఆ ప్రవచనాల్ని, ఆయన యొక్క దర్శనాన్ని పౌలు చూశాడు కాబట్టి ఆ రక్షకుడిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈ రోమా సంఘాన్ని కూడా ఆ దేవుడే మన కొరకు వధించబడ్డాడు. మనం ఆయన కొరకు మనం ప్రాణం ఇవ్వలేమా? మనం ఈ శ్రమలను భరించలేమా? కాబట్టి ధైర్యంగా ఉండండి, ఆయన ఈ శ్రమల నుండి మనకు విజయాన్ని ఇస్తాడు అని మరి పౌలు రోమా సంఘాన్ని పిల్లరా బలపరుస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన మరి ఎటువంటి శ్రమలో నువ్వు ఉన్నావో, కరువు, శ్రమనో, ఉపద్రవం, మరి ఏ శ్రమ అయినప్పటికీ దానిలో కృంగిపోకుండా ఉండకు, దానిలో బాధపడేవాడిగా ఉండకు. ఒకసారి ప్రభు వైపు చూడు, ఆయన నిన్ను బలపరిచేవాడిగా ఉంటాడు. ఆయన నిన్ను వాక్యం ద్వారా, తన మరి మహిమ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిన్ను బలపరిచి దానిలో నీకు విజయం ఇచ్చేవాడిగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దినాన ఒకే ఒక ప్రశ్న నేను మరి చూస్తున్నటువంటి వీక్షకులందరికీ వేయాలనుకుంటున్నాను. పౌలైతే తన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువును బట్టి ఆ శ్రమని నేను భరిస్తాను అనేటువంటి మాటలు అంటాడు. అయితే ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, అడగాలనుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరు? ప్రియ సహోదరి సహోదరుడా, మరి సాధారణంగా మనము పుట్టి పెరిగినటువంటి మరి మతము కానీ, కులము కానీ, కుటుంబం కానీ, మరి దేశం కానీ, అందులో ఆ భయభక్తిలో మనం పుట్టి పెరుగుతూ ఉంటాం. ఒకసారి ఆలోచన చేయి, మనం ఆరాధించేటువంటి దేవుడు దేవతలలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరున్నారు? పౌలు అంటాడు కదా, నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడతాను. మరి దినాన నీవు ఆరాధించేటువంటి దేవుడు కానీ, దేవత కానీ, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరున్నారు? కొంత సమయము దీనిని ఆలోచన చేయి. ఎందుకంటే మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కాబట్టి ఆయన వైపు చూసినట్లయితే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము రక్షణ మార్గంలోకి వస్తాం. కాబట్టి ప్రభు వైపు చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ మార్గంలోకి రావాలని ప్రభు పేట మన అందరినీ ఆహ్వానిస్తూ కొద్ది మాటల్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీవు మహాదేవుడువు, మహోన్నతుడు, మహోన్నత పరిశుద్ధ స్థలములలో నివసించు దేవుడు. ఆయనను వినయము గల వారి ప్రాణము ఉజ్జింపచేయుటకు, విరిగి నలిగిన మనస్సు గల వారి యొద్ద నివసించుటకు మీరు సిద్ధంగా ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ప్రభు దేవుని అనుగ్రహించి నైనా ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా మేము చేయు స్తుతి, ఆరాధనలు, కీర్తనలు, ప్రభా హెచ్చరికలు, వాక్య సందేశము ఈ మాధ్యమం నుండి చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు, ఎన్నో ప్రాణాలు బలి తీసుకున్న
ఈ కరోనా వైరస్ను ప్రభువా మీరు మీ హస్తము చాపి దానిని అగాధ జలములలోనికి నెట్టివేయవలసిందని ప్రార్థిస్తుంటున్నాను. అయినా ఏ ఏ కుటుంబాల్లో అయితే రోదన, వేదన, ప్రలాపములు ఉన్నాయో వారిని దర్శించండి, వారికి ఓదార్పును దయచేయండి. ప్రేమగల ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నైనా మరి మా సంఘంలో యవనస్తులు శామ్యూల్ కిషోర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనను దర్శించండి. త్వరగా కోలుకుని గృహం చేరగలను. మహేంద్ర కోలుకున్నాడు, నైనా ఆయనకి ఇంకా ధైర్యాన్ని అనుగ్రహించండి. తనగా తను ఊపిరి పీల్చుకోవాలి అనేటువంటి శక్తిని ఆయనకు దయచేయండి, కృప చూపించండి. నేను మరి ఇలాంటి వారి గృహాల్లో నెమ్మదిని దయచేయండి, ఓదార్పును దయచేయండి, కృప చూపించండి. ప్రేమగల ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు. నీ ఉచిత కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. నేను మరి మేము వినిన వాక్యమును బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నీవు కేవలము యూదులకు మాత్రమే కాదు, సమరయులకు మాత్రమే కాదు, నీవు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ సంగతి ప్రభువా అన్యులందరూ గుర్తించి నీ పాద సన్నిధికి వచ్చినట్లు వారిని ప్రేరేపించండి. వారి హృదయములలో ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలను తీసివేయండి. ఈ విధంగా నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మాలో గొప్ప రూపాంతరమును అనుగ్రహించి క్రీస్తును మా జీవితాల్లో చూచి వారు నిన్ను చూడగలిగినట్లు, నీ ఎందుకు రాగలిగినట్లు సహాయం దయచేయండి. వాక్య పరిచర్య చేసిన సహోదరుడు బ్రదర్ ముఖేష్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము ఆయనకు మీరు అనుగ్రహించిన మరి యొక్క దయాకిరీటమును బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, ఆయన పరిచర్యలను దీవించండి, నీ కృప చూపించండి. ప్రేమమేడ ఇంకా అనేక దయాకిరీటములను ఆయనకు అనుగ్రహించండి. అదేవిధంగా 4వ తారీఖు మీరు మరి ఒక దయాకిరీటమును పొందిన బిడ్డ హ్యానా రాయ్ని బట్టి నీకు వందనాలు. 6వ తారీఖు జాస్మిన్ బట్టి నీకు వందనాలు. మరి 6వ తారీఖు లహరిని బట్టి నీకు వందనాలు. ఆయన 7వ తారీఖు కుమారుడు చరణ్ బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభువా నీకే వందనాలు. ఇంకా అనేక దయాకిరీటములను వారి జీవితంలో అనుగ్రహించి దీర్ఘాయుష్మంతుని చేయండి, కృప చూపించండి. ప్రభువా మరి శ్రద్ధగా సమయమును కేటాయించి వారి వారి గృహాల్లో వాక్యము ఎత్తబడుచు ఉంటుండగా ప్రతి ఒక్కరూ కూడా నాయన మరి నీవు వారికి అనుగ్రహించినటువంటి మాధ్యమాల ద్వారా మొబైల్ ఫోన్లు అయితే కావచ్చు, టీవీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి కేవలము సంఘస్థులే కాదు, సంఘం వెలుపల ఉన్నటువంటి అనేక మంది మాకు తెలిసిన వారు కూడా వాచ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో వాచ్ చేస్తున్నారు, యుఎస్లో వాచ్ చేస్తున్నారు. మరి ప్రభువా కొరియాలో కూడా వాచ్ చేస్తున్నటువంటి వారు, ముఖ్యంగా లిమ్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా నాయన మిలాల్ హార్ట్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సహోదరులు లీ గారిని మీరు దర్శించారు. ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ఆయన కనిపెట్టించుకుంటుండగా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, బలమును దయచేయండి. ఆ ట్రాన్స్ప్లాంట్ అవుటకు సమానమైనటువంటి బ్లడ్ గ్రూప్ వ్యక్తులను ఎవరినైనా మీరు సిద్ధపరచండి, చూపించండి. ప్రేమమేడ నీకే వందనాలు. మరి మా సంఘంలో సహోదరి ఎప్సిబా నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఆమెకు కూడా ఈ లివర్ ప్రాబ్లం ఉంటుండగా మీరు ముట్టుతూ ఉన్నారు, స్వస్థపరుస్తూ ఉంటున్నారు. మరి ఆపరేషన్ తప్పదని డాక్టర్లు సెలవిచ్చారు, కానీ మా పరమ వైద్యుడు నీకే మొక్కుకుంటున్నాం, మీ వద్దనే అడుగుతున్నాం. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. సీనియర్ సిటిజన్ దంపతులు మరి పర్ణబాస్ గారి దంపతులను దీవించి ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభువా ఈ విధంగా 60-70 వయసు ఉన్నటువంటి వారు మరి ఎక్కువ కరోనా వైరస్ సంక్రమించుటకు వారి యొక్క ఇమ్యూనిటీ సరిపోదు కనుక అలాంటి వారిని మీరు దర్శించి మీ కృప అనే ఇమ్యూనిటీని దయచేయండి, కృప చూపించండి. ప్రేమగల ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు. అయినా మరి ఒక మారు మేము ఈ విధంగా కలుసుకుని సంతోషించి సాహసించే పర్యంతం స్వేచ్ఛగా సంఘమంతా కూడుకునేటువంటి
దినం కొరకు ప్రార్థిస్తున్నాము. అయినా ఆ విధంగా చేయాలి. మరి ఆ విధంగా మేము స్వేచ్ఛను పొంది ఎవరి కార్యక్రమములు వారు నిర్వహించుటకు, బాధ్యతలు నిర్వహించుటకు చాలినంత కృప మీరు మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. తిరిగి మేము కలుసుకునే పర్యంతం నీ కృప హస్తములకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, సంరక్షణ, ఆయన్ని ప్రేమించి ప్రియవేడు మరి విశేషంగా నీ సన్నిధిలో కూడి ఉన్నటువంటి బిడ్డలకు, గృహాల్లో ఉన్నటువంటి కుటుంబములకు ఇప్పుడు నెలలకు సదాకాలము తోడయుండు